ఈరోజు మరి జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు డిసెంబర్ 14 నుంచి డిసెంబర్ 20 తారీఖు వరకు మరి రాష్ట్రమంతా కూడా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు జంగారెడ్డిగూడెం టౌన్లో టీడీపీ పార్టీ ఆఫీస్లో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారితోటి మరి ఇంధనాన్ని మనం ఎట్లాగా పరిరక్షించుకోవచ్చు, మరి ఇంధనం సేవింగ్ ఎట్లా చేసుకోవచ్చు అనే విషయంపై ఇది ఒక అవగాహన సదస్సులాగా పెట్టడం జరిగింది. కొన్ని చిట్కాలు నేను చెప్తాను, ఇంకా డీటెయిల్స్ అన్నీ కూడా మరి డిపార్ట్మెంట్ ఇచ్చిన ఈ యొక్క ప్యాంప్లెట్స్లో ఉన్నాయి. ముఖ్యంగా మనము రోజువారీ ఇంట్లో వాడే ఫ్యాన్లు కానివ్వండి, లేకపోతే ఏసీ కానివ్వండి, రైస్ కుక్కర్ కానివ్వండి, గీజర్ కానివ్వండి, అలాగే ఏసీలు, అలాగే వాషింగ్ మెషిన్, ఇవి అవసరానికి తగ్గట్టుగా మనం వాడుకుంటే మనం ఇంధనాన్ని సేవ్ చేసుకోవచ్చు. దీనివల్ల మీకు డబ్బులు కూడా పొదుపు చేసుకోవచ్చు. ఉదాహరణకి మీరు ఫ్రిడ్జ్ డోర్ పద్దాకా ఓపెన్ చేసి క్లోజ్ చేయడం వల్ల మరి కరెంట్ ఎక్కువ కాలుతుంది. కావున ఓన్లీ అవసరం ఉన్నప్పుడు మీరు ఫ్రిడ్జ్ డోర్ని ఓపెన్ చేసి క్లోజ్ చేస్తే ఇంధనాన్ని మీరు సేవ్ చేస్తారు. అలాగే మనకి రూమ్కి ఒక ఫ్యాన్ ఉంటుంది కాబట్టి ఇంట్లో మరి ఏ రూమ్లో అయితే మనం ఉన్నామో లేదా పడుకున్నామో అదే రూమ్లో ఫ్యాన్ వేసి మరి మిగతా రూమ్స్లో కనుక ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే అది ఆఫ్ చేసుకోవడం వల్ల ఇంధనాన్ని కూడా మనం ఇక్కడ మరి కరెంట్ కూడా సేవ్ చేసుకోవచ్చు. అలాగే మరి వాషింగ్ మెషిన్ కూడా ప్రతిసారి కూడా ఫుల్ లోడ్ తోటి వాషింగ్ మెషిన్ని వాడితే మీకు ఇక్కడ కూడా కరెంట్ సేవ్ అయ్యే మరి మార్గం ఉంది. అలాగే మరి లైట్లు వాడే విషయంలో కూడా మరి మన ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ రూమ్స్ ఉంటే మరి ప్రతి రూమ్లో కూడా లైట్స్ మరి ఉంటాయి. మరి ఎక్కడైతే మనము రూమ్లో ఉంటున్నామో లేదా రూమ్లో ఉంటున్నామో అక్కడే అవసరానికి తగ్గట్టుగా లైట్స్ వాడుకోవడం వల్ల కూడా మనం కరెంట్ని ఆదా చేయొచ్చు. దాంతోపాటు మరి ఐరన్ అట్లాగే లైట్స్ విషయంలో మరి మీరు పవర్ కన్సంప్షన్ విషయంలో ఎఫిషియెంట్గా మరి ఉపయోగపడే ఎల్ఈడి బల్బ్స్ని వాడితే మీకు చాలా మటుకు కూడా మరి పవర్ సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మరి ఇస్త్రీ పెట్టే మనం ఇంట్లో ఐరన్ చేసుకున్నట్లయితే మీరు 10 నిమిషాల్లో మరి ఐరన్ అయిపోతుండగా ఆఫ్ చేసుకుంటే ఇక్కడ కూడా మనం పవర్ని మరి సేవ్ చేసుకోవచ్చు. ఈ రకంగా మరి యొక్క చిట్కాలు ఈరోజు మరి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ద్వారా ఇక్కడ ఈ యొక్క అవగాహన సదస్సుని పెట్టడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క చిట్కాలు తెలుసుకొని మీరు పవర్ కన్సంప్షన్ని ఎంత మరి ఎఫిషియెంట్గా వాడితే మీరంతా డబ్బులు కూడా ఆదా చేసుకోవచ్చు. అలాగే సోలార్ వాడకం ద్వారా కూడా మీకు ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. మీకు రెగ్యులర్గా వస్తున్న పవర్ ఛార్జెస్ కంటే మరి సోలార్ వాడడం వల్ల మీకు పవర్ ఛార్జెస్ చాలా తగ్గుతాయి. కాబట్టి మరి హర్ ఘర్ సోలార్ కూడా ఈ యొక్క స్కీమ్లో కూడా మీరు ఎన్రోల్ అయ్యి సోలార్ని కూడా యూజ్ చేస్తూ కోరుకుంటున్నాను. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ఇంత బాగా కండక్ట్ చేసినటువంటి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారికి, కూటమి నాయకులకి, కార్యకర్తలకి, అలాగే ప్రజలందరికీ, మీడియా వాళ్ళకి కూడా నాకు ధన్యవాదాలు తెలుస్తున్నాను. థ్యాంక్ యూ.